శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా ఈ వాస్తు పదం కార్యక్రమానికి హృదయపూర్వక స్వాగతం. మీ యోగానంద శర్మ. శ్రీపీఠము రుద్రాక్షశాల అండ్ నవరత్న ఎంపోరియం, న్యూ నల్లకుంట, శివం రోడ్, హైదరాబాద్, ఆపోజిట్ ఎస్బీఐ బ్యాంక్ అండ్ గోల్డెన్ టెంపుల్ ఆపోజిట్ టు మణికొండ, హైదరాబాద్ అండ్ చెన్నై. ఫోన్ నెంబర్ 9494409777. ఆధ్యాత్మిక మిత్రులారా, ఈ వాస్తుపదం కార్యక్రమంలో మనం షోడశం భూలక్షణం అనేటువంటి చాప్టర్ తెలుసుకుంటున్నాం. భూములు 16 రకాలు. ఏ రకంగా భూమి ఉంటే దాని పేరు ఏమిటి, ఏ ఫలితాలు ఇస్తుంది అనేటువంటిది తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు దండాకార భూమి. దండం అంటే కర్ర, కర్రాకారంలో ఉన్నటువంటిది. కర్ర చూడండి, ఒక పక్క ఉన్నటువంటిది ఒక్కొక్కరు పైకి వచ్చేసరికి దాని రూపురేఖలు మారుతాయి, ఒక్కరవ పెద్దదిగా కనిపిస్తుంది. సరే, ఇవాళ దాన్ని చెక్కి రౌండ్గా చేసి చెయ్యటం కాకుండా జనరల్గా దండాకారం ఎలా ఉంటుంది అంటే కింద మోపు ఉండటానికి ఒక్కరవ వెడల్పు ఎక్కువగా, పైకి పట్టుకుంటానికి కొద్దిగా వెడల్పు తక్కువగా ఉండేటువంటిది. ఇది ఒక 30 అడుగులు ఉందనుకున్నాం, ఇది ఊరికే ఒక 60 అడుగులు ఉందనుకున్నాం సుమారుగా. ఓ రఫ్ క్యాలిక్యులేషన్ ఉండాలి కనుక. ఈ దండాకార భూమి ఏం చేస్తుంది? దండే పశుక్షయం అనగా ఇవి పల్లెటూళ్ళల్లో మనకి ఎక్కువగా, సిటీలో ఇవాళ పశువుల్ని పెంచుతున్నటువంటివి తక్కువ. అయితే పల్లెటూరు వాతావరణం, విలేజెస్లో అయితే ఎక్కువగా పశుపోషణ ఉంటుంది. గేదెలు, పొలం దున్నటానికి ఎద్దులు, మేకలు, కోళ్ళు ఇత్యాదులు పశువులు. ఇక్కడ దండే పశుక్షయం అన్నాడంటే పశువు అంటే ఎద్దని. ఒక్క ఎద్దనే కాదు దాని భావం. ఏ రకమైనటువంటి ప్రాణి అయినా, వ్యాపార సంబంధంగా పంచుకునేటువంటి వాళ్ళు కావచ్చు. చాలా చూస్తున్నాం కోళ్ల ఫారాలు. ఒక్కసారిగా కోళ్ళకి ఏదో వ్యాధి వచ్చేసి వేల కోళ్ళు ఒక్కసారి చచ్చిపోయినటువంటివి. వాటి ద్వారా రోగాలు ప్రపంచంలో వ్యాప్తి చెందినటువంటివి. అలాగే గొర్రెల కాపరులు ఉన్నారు, గొర్రెలు పెంచుతూ ఉంటారు. 30, 40, 50, 100, 200 గొర్రెలు ఉంటాయి ఒక్కొక్కళ్ళకి. అవి ఉన్నట్టుండి చచ్చిపోవటాలు, లేకపోతే చర్మ వ్యాధులు రావటాలు, వాటికి విచిత్రమైన వ్యాధులు రావటం, చావటాలు. అలాగే పశువుల్ని పెంచేటువంటి దొడ్లు. దీని తరువాత ఇంకొక ఆకారం వస్తుంది. దీన్ని రివర్స్ చేస్తే ఎలా ఉంటుందో అది తరువాత ఎపిసోడ్లో తెలుసుకుందాము. శూర్పాకార భూమి అంటారు దాన్ని. అంటే చాట వలె ఉండటం. ఇది చాట రివర్సులో ఉంది. ఇది ఇలా పైకి చేస్తే చాట. అంటే ఇప్పుడు చాటలు వాడుతున్న వాళ్ళు లేరుగా. ఇప్పటికీ కొద్దిగా పల్లెటూరు వాతావరణంలో ఉన్నాయి. చాటల్లో వేసి చేదేవాళ్ళు. ఒట్లు కానీ ఏవైనా సరే వాటిని చక్కగా క్లీన్ చేసుకొని ఆ రాళ్ళు గడ్డలు తీసేసి వాటిని సరి చేసుకోవటం. చాట ఏం చేస్తుంది? ఎత్తెత్తి పడేస్తుంది. కాసిన ఒడ్లు పోసి చాటని ఇట్టా అంటూ ఉంటే అది నెక్స్ట్ ఎపిసోడ్. దానికి రివర్స్లో ఉన్నటువంటిది దండాకార భూమి. దీన్ని రివర్స్ చేస్తే శూర్పాకార భూమి. ఇవి ఇళ్లల్లో కూడా సిటీల దగ్గరికి వచ్చేసరికి వేలు పెట్టి, లక్షలు పెట్టి కుక్కల్ని, పిల్లుల్ని పెంచుతున్న వాళ్ళు ఉన్నారు. అన్ని జంతువులు పెంచేటువంటి కొద్దిగా ఫారెన్ కంట్రీస్కి వెళ్ళామంటే విపరీతంగా పిల్లుల్ని పెంచుతారు, పందుల్ని పెంచుతారు. ఇంకా కొంతమంది అయితే ఏకంగా అనకొండల్ని పెంచుకుంటున్నారు, సింహాలని, పులుల్ని, సర్వజంతువుల్ని పెంచుకుంటున్నారు. అవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇది దండే పశుక్షయం. ఆ పశువులని నశింపజేస్తుంది. ఇంట్లో కూడా కుక్కల్ని పెంచుకుంటూ ఉంటారు. ఉన్నట్టుండి దానికి రోగాలు రావటం, అది చచ్చిపోవటం. వాటికి ఏదో రోగాలకి మాకు గుంటూరులో తెలిసిన వాళ్ళు ఉన్నారు. సొంత బిడ్డల కన్నా ఎక్కువగా పెంచుకునేవాళ్ళు 2 కుక్కల్ని. వాటికి ఏదో కడుపులో నొప్పి వచ్చిందని తీసుకెళ్తే ఆపరేషన్ చేయాలన్నారు. దానికి ఆపరేషన్ చేస్తే అది వికటించి పెద్దది చచ్చిపోయింది. దాని జోడి కొన్ని నెలల తర్వాత అది కూడా కాలం చేయటం జరిగింది ఆ దిగులతోటి. పశుక్షయం, దండే పశుక్షయం. మరి ఇలా ఉన్నటువంటి దాన్ని ఏం చేసుకోవాలి? ఈ తూర్పు దగ్గర నుంచి సూత్రం తీసుకొని ఇలా దీన్ని కరెక్ట్గా సమచతురస్రాకారంలో చేసుకుంటే ఈ వైట్ ఏదైతే ఉన్నదో ఇది పెరిగినట్టు. అంటే ఈ దండాకార భూమికి ఏం పెరిగింది? ఈశాన్య ఆగ్నేయాలు సమంగా ఉన్నాయి, నైరుతి వాయవ్యాలు పెరిగినాయి. వివాహాలు జరక్కపోవటం, ఆ కళ్యాణ ఘడియ దగ్గరకు వచ్చినట్టే వచ్చి జారిపోతూ ఉండటం, గడప దాకా వచ్చి గడపలోకి రాకపోవటం. ఈ పిల్ల కానీ పిల్లవాడు కానీ
ఒక గిరి గీసుకొని ఆ గిరిలో కూర్చుంటారు. నాకు ఇలాంటి సిమ్టమ్స్ ఉన్న పిల్లవాడే కావాలి, ఇంత శాలరీ ఉన్నవాడే కావాలి. ఇవాళ కొత్తగా మనం చూస్తూ ఉన్న న్యూక్లియర్ ఫ్యామిలీ అని. చాలామందికి దాని భావం తెలియదు. న్యూక్లియర్ అంటే ఏంటని. న్యూక్లియర్ బాంబ్ వేస్తే ఏం చేస్తుంది? సర్వనాశనం చేస్తుంది. పురుగునుండనివ్వదు అక్కడ. అంటే దాని భావం ఏంటి అంటే అత్త, మామ, ఆడపడుచులు, మరుదులు ఎవడు ఉండకూడదు, ఈడొక్కడే ఉండాలి. వాడు ఒక్కడిగా ఉండబట్టే కదా 30-40 వచ్చినా పెళ్ళి అవ్వట్లేదు. ఈవిడ ఒక్కతే ఉండబట్టే కదా సంబంధాలు ఏమీ కుదరటం లేదు. చాలా జాగ్రత్తగా గమనించుకోవలసినటువంటి ఉంటాయి అందులో. కర్ష్పమాత్రంతు వాయవ్యం దాంపత్య కులనాశనం. ఈ వాయవ్యం పెరిగినందువల్ల ఏం చేస్తున్నది? దాంపత్యాన్ని నశింపజేస్తున్నది, కులాన్ని కూడా నశింపజేస్తుంది. కోర్టు ఇష్యూస్ని ఇస్తుంది. కోర్టు గడపలు నెక్కవలసిన పరిస్థితి వస్తుంది. డైవర్స్ అయినా, చెక్ బౌన్స్ కేసులైనా, సివిల్ మ్యాటర్స్లో కేసులు పడ్డా, స్థలాలు భూక్రమణలు ఆక్రమణ చేశారని వేసిన చూడండి, వాటికి తట్టేడంత వాయవ్య దోషం ఉంటుంది. నిన్న మొన్న న్యూస్లో చూసాం, ఎవరో ఒక ఎన్ఆర్ఐ ఆంధ్రాలో 100 కోట్ల రూపాయల ఖరీదు కలిగినటువంటి భూములు ఎవరో కొంతమంది నాయకులు ఆక్యుపై చేసుకున్నారు, చంపేస్తామని బెదిరిస్తున్నారు. కోర్టులో నడుస్తున్నది కేసు. అంటే వాటికి కావలసినంత వాయవ్య దిగ్దోషములు ఉన్నవి అని ఫండమెంటల్. ఈ ఫండమెంటల్స్ అండి ఇవి, చూడక్కర్లా. మీ ఇళ్ళకైనా సరే చూడండి. ఇక్కడ నేను మీ స్థలం ఏంటో చూడలా. ఇక్కడ మా దగ్గర ఈ జాతకాలు చెప్పించుకుంటానికి వస్తే ఆ జాతకం చెప్పిన దాంట్లోనే మీ ఇంటికి ఈ దోషం ఉంది అని రాసి ఇవ్వటం జరుగుతుంది. నేను వాస్తు ప్లాన్ చూడను, వాస్తు అంత దూరం వచ్చి చూడవలసిన అవసరం కూడా లేదు. మన జాతక చక్రంలోనే కనిపిస్తుంది. అంటే జాతకానికి జ్యోతిష్యానికి వాస్తుకి సంబంధం ఏంటంటారు? జ్యోతిష్యం అంతా నవగ్రహాలతో ముడిపడి ఉంటుంది, వాస్తు అంతా నవగ్రహాలతో ముడిపడి ఉంటుంది. ఈ మనం సింహద్వారం పెట్టేటప్పుడే రవి నుంచి ఇనశశకు జరాహు జీవం అందబుధకేతు శుక్ర, రవిగ్రహం నుంచి శుక్రగ్రహం వరకు ఆర్డర్గా వేసుకుని బ్రహ్మస్థానం, మనుష్యస్థానం, గంధర్వస్థానం, రాక్షస స్థానం, పిశాచ స్థానం, దైవస్థానం, ఇలా విభజన ఉంటాయి. 9 ఖండాలు విభజన. ఎవడు ఎక్కడ పెట్టాలి, ఏ నక్షత్ర జాతకుడు ఎక్కడ సింహద్వారం పెట్టాలి? ఈశాన్య సింహద్వారం ఉందండి అంటాం, ఈశాన్యమే అది. కానీ అది ఏ స్థానంలోకి వచ్చింది ఆ దిక్కును బట్టి మనకి పేరుంది, ఆయుష్ ఉంది, ధనం ఉంది, రుణం ఉంది, ఆరోగ్యం ఉంది, నక్షత్రం ఉంది, అప్పులు ఉన్నాయి, రుణాలు అప్పులు ఉన్నాయి, అన్నింటిని మించి ఆయుర్దాయం. వీటిల్లో నవవర్గ గణితం, ఏకవింశతి వర్గ గణితం, 21 గణితాలతో ప్లాను, 9 గణితములతో పాను, ఇంకా కొంతమంది లేటెస్ట్ కవులు కూడా చెప్పారు ఏకాదశ వర్గ గణితం. ఆ గణితం వేసినప్పుడు ఫస్ట్ ఎపిసోడ్లో చెప్పుకున్నాం అసలు వాస్తు అంటే ఏమిటి, వాస్తు పురుషుడు అంటే ఏమిటని. దీన్ని మొత్తాన్ని కలిపి వాస్తు పురుషుడు అంటారు. పురుషుడికి ఏమున్నాయి? 2 నేత్రాలు ఉన్నాయి, 2 నాసికా రంధ్రాలు ఉన్నాయి, నోరుంది, చెవులున్నాయి, కళ్ళున్నాయి, శిరస్సు ఉంది, హృదయం ఉంది, చేతులున్నాయి, కాళ్ళున్నాయి, ఉదరం ఉంది, అంగస్థానం ఉంది, ఇన్ని ఉన్నాయి. ఇవన్నీ కలిపితే పురుషుడు అన్నాం. ఇక్కడ పురుషుడు అంటే మగవాడనే కాదు, స్త్రీ అయినా సరే. ఇక్కడ పురుషుడు అంటే మానవుడు. మానవుడు అంటే ఇక్కడ కేవలం పుల్లింగ శబ్దం వచ్చింది కనుక పురుషుడు అని అనుకోవద్దు. మానవులు అంటే స్త్రీ పురుషులు కలిపి అని దాని భావం. మరి మనకి నోరు, ముక్కు, కన్ను, చెవి ఉన్నట్లే మరి వాస్తు పురుషుడు అన్నప్పుడు ఈ వాస్తుకు కూడా ఉండాలిగా. మనం పెట్టేటువంటి సింహద్వారమే పురుషుని యొక్క, వాస్తు పురుషుడి యొక్క నోరు. మన నోరే సింహద్వారం. సింహద్వారంలో నుంచి లోపలికి వచ్చిన తర్వాత ఉండేటువంటిదే గర్భం. నోట్లో మంచినీళ్ళు పోయి, అల్లం ముక్క వేయి, బెల్లం ముక్క వేయి, లడ్డు పెట్టు, స్వీటు పెట్టు, విషం పెట్టు, ఏది పెట్టినా నోట్లోకి వెళ్ళాలి. నోట్లోకి వెళ్ళినటువంటిది ఉదరంలోకి వెళ్ళాలి, పొట్టలోకి వెళ్ళాలి. లోపల సింహద్వారం నుంచి ఎంటర్ అయిన వాడు గర్భంలోకి ఎంటర్ అవుతాడు. ఆ నీళ్లు అటు ఇటు పోకుండా ఇది హృదయస్థానం, ఆ తిన్న పదార్థం ఇటు గుండెల వైపో లేకపోతే ఇటు లంగ్స్ వైపు వెళ్తే రెండో ముద్ద వాడు తినడానికి అవకాశం ఉండదు. ఉదరస్థానం మనకి గర్భమే, గృహానికి ఉండే గర్భమే మన పొట్ట, అదే వాస్తు పురుషుడి గర్భం. గర్భస్థానం తర్వాత వచ్చేటువంటిది పృష్ఠస్థానం, తిన్న పదార్థం అరిగి మలమూత్ర విసర్జనల ద్వారా బయటికి వెళ్ళేటువంటిది. ఈశాన్యం గుండెకాయ, ఆగ్నేయం ఆహార స్థానం,
నైరుతి పంట స్థానం, ఇక్కడ సంసారాలు, పిల్లా జల్లా కలగటం, వంశాభివృద్ధి. వాయవ్యం చెత్తా చెదారం వేసుకునేటువంటిది మలద్వారం, అవి బయటికి పోయేటువంటిది. అందుకే వాయవ్యం పాయకాన సర్వ సౌఖ్యాలమేనా అన్నారు. వాయవ్యంలో మా పశువుల కొష్టాలు కానీ, చెత్తా చెదారం పెట్టుకోవటం కానీ, ఇంట్లో స్త్రీ గృహం ఊడ్చేటప్పుడు కూడా ఈశాన్యం నుంచి మొదలు పెట్టుకుని ఆగ్నేయ నైరుతి మూల నుంచి ఇటు వాయవ్యానికి తోసి మళ్ళీ అటు ఈశాన్యం నుంచి ఇక్కడ మొదలు పెట్టాలి. ఇలా వచ్చి చెత్త ఇక్కడికి తీసుకురావాలి, మళ్ళీ ఇటు తీసుకొచ్చి చెత్త ఈ వాయవ్యానికి తీసుకొచ్చి ఎత్తాలి. బుద్ధి పనిచేస్తుంది, వాయవ్యం జ్ఞానం పనిచేస్తుంది, మైండ్ పనిచేస్తుంది. కానీ మనం ఏం చేస్తాం, అందరం ఎక్కడో చోట మొదలుపెట్టి ఆ టీవీ సీరియల్ కనిపించేటట్టుగా అటు నుంచి ఇటు జుమ్ముకుంటూ, ఇటు నుంచి అటు జుమ్ముకుంటూ, ఆ శబ్దం వింటూ ఈ శబ్దం వింటూ చెత్త తీసుకొచ్చి గృహం మధ్యలోకి తీసుకొని అప్పుడు అక్కడ ఎత్తటం మొదలు పెడతాం. అంటే తిన్న చెత్త అంతా కడుపులోకి చేర్చి అప్పుడు దాన్ని బయటికి పంపడానికి ప్రయత్నం చేస్తున్నాం. కడుపులోకి వెళ్ళిన ప్రతి మొత్తం అంతా బయటికి వెళ్తుందా? తిన్న ప్రతిదీ బయటికి వెళ్తే మనిషే బతకడు. కొంత జీర్ణశక్తిలో ఉండాలి. ఆ తినకూడని పదార్థాలు అక్కడికి వెళ్ళి స్టాగ్నెంట్ అయిపోయి ఉంటాయి. రోగాలు, బుద్ధి పని చెయ్యదు, వాయవ్యం. కొంతమంది నైరుతికి జుమ్ముకుంటారు. భార్యను చూడంగానే భర్త కస్సు లాట్టం. భర్త ఇంటికి వచ్చేదాకా బాగుంటారు. భర్తను చూసిన తర్వాత రోగాలు వస్తాయి, నడుము నొప్పులు వస్తాయి, జలుబులు వస్తాయి, దగ్గులు వస్తాయి, తుమ్ములు వస్తాయి, ఇంకా రాకూడనివన్నీ వస్తాయి. టీవీలు చూడటానికి, పనులు చేసుకుంటానికి మాత్రం ఇబ్బంది, టీవీలు చూడటానికి మాత్రం ఏ ఇబ్బంది ఉండదు. రాత్రి 11:30 అయినా 12 అయినా టీవీల దగ్గర కూర్చుంటాం. ఏమిటి సంసారం? నైరుతి దోషం. తులామాత్రంతు నైరుత్యం, వెంట్రుక వాసి నైరుతిలో దోషం ఉంటే. ఎందుకని? అది నిరుతి అనబడేటువంటి రాక్షస స్థానం. రాముడు బయలుదేరాడు యుద్ధానికి. ఉత్తరా నక్షత్రం ఒక సాధన తారా రేపు పెట్టేసేయండి అన్నారు. పునర్వసు పుష్యమి ఆశ్లేష మఖ పుబ్బ ఉత్తర. శ్రీరామచంద్ర భగవానుడిది పునర్వసు నక్షత్రం. యుద్ధం ప్రారంభమైంది. ఉత్తరా నక్షత్రం, ఉత్తర ఫల్గుణి నక్షత్రం, సాధన తార. మీరు చూసి వచ్చారా అని నేను చూడక్కర్లా, వాల్మీకి చూసి చెప్పాడు. వాల్మీకి మహర్షి చేత చెప్పబడినటువంటి రామాయణం, వాల్మీకి రామాయణం. 32 రామాయణాలు ఉన్నాయి. చెంపు రామాయణం అని, చెంబు రామాయణం అని, ఆ రామాయణం అని, ఈ రామాయణం అని. అవన్నీ కథలు, కాల్పనికాలు. ఇప్పుడు ఏదో ట్రోల్ చూస్తున్నాగా, అదేదో సినిమాలో మన ఈ మధ్య రిలీజ్ అయిన సినిమాలో రాముడు చూస్తుండగా రావణాసురుడు సీతమ్మని ఎత్తుకెళ్ళాడు అని. ఎంత చరిత్రకి విరుద్ధం. రాముడు చూస్తుండగా వెళ్ళటమే జరిగే పని. అది కాకాసురుడు అని ఒక శాపవశానం ఇంద్రుడి కుమారుడు కాకాసురుడు అయ్యాడని ఒక కథ. కాకాసురుడు అమ్మ యొక్క క్షీరాన్ని తాగితే జన్మరాహిత్యం అవుతుంది అని వాడు వచ్చి ఆ స్థనాన్ని పొడిచాడు. రాముడు దర్భాసనం వేసుకొని పడుకొని ఉన్నారు. వెంటనే రాముడు ఆసనం నుంచి ఒక దర్భముక్క తీసి బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి వదిలాడు కాకి మీద. అప్పుడు వచ్చింది మనకు సామెత, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రమా అని. చిన్న మట్టిగడ్డ పెట్టి కొడితే చచ్చిపోయే కాకికి బ్రహ్మాస్త్రం వేశాడు. దేశం మొత్తం తిరిగింది, ఎవరు కాపాడలేకపోయారు. మళ్ళీ రాముడిని వచ్చి శరణు వేడింది. నేను వదిలినటువంటి బాణం అది వితరాండం కాదు, నీ అవయవంలో ఏదో ఒకటి ఇచ్చేయంటే అది కుడికన్ను ఇచ్చేసింది. అందుకే కాకి వలె ఏకాక్షి అంటారు. ఆఫ్టర్ ఆల్ కాకి మీద బ్రహ్మాస్త్రం వదిలినవాడు సీతమ్మ తల్లిని రాముడు చూస్తుండగా తీసుకువెళ్తే రామాయణమే లేదు. ఆ క్షణంలోనే వాడు హతమైపోయేవాడు. కనుక చరిత్రకి విరుద్ధమైనటువంటి పదాలు, చరిత్రకి విరుద్ధమైనటువంటి అంశాలు ప్రోది చేసి మన దరిద్రం ఏమిటి అంటే, ఈ యొక్క పుస్తక పాఠ్యాంశములలో సర్వభ్రష్టత్వం కలిగినటువంటి కథలు పెట్టి పిల్లలకి, కారణము నలుగురు ఉండకూడనటువంటి విద్యాశాఖ మంత్రులు అవన్నీ తయారైనప్పుడు ఉన్నారు ఆ కాలంలో, ఉండకూడని పర్సన్స్. సో చరిత్రకి విరుద్ధాంశములన్నీ కూడా చెప్పబడ్డాయి అందులో. కనుక ఇవాళ పిల్లలకి ఔరంగజేబు హీరో, లేకపోతే బాబర్ హీరో, రాముడు జీరో. ఒక వెధవ అంటాడు ఆంజనేయ స్వామి అసలు దేవుడే కాదు అని. అటువంటి భ్రష్టుల్ని భగవంతుడే చూడవలసిన పరిస్థితి. ఎందుకంటే చట్టాలు మన చేతుల్లో లేవు గనక, మనమేమీ చెయ్యలేవు గనక, వేష్ట పడటం ఒక్కటే మనం చెయ్యగలిగినటువంటి పని. ఆ వేష్ట ద్వారా, సత్పురుషుల యొక్క వేష్ట ద్వారా బయటికి వచ్చేటువంటి కంటి నీరు, ఆ బాష్ప బిందువులు సర్వనాశనం చేస్తాయి వ్యవస్థని నిర్వీర్యం చేసేటువంటి వాళ్ళని. విన్నాంగా,
నిన్న మొన్నట జరిగినటువంటి మహాభారత కథలో కూడా ఆ అమ్మ తల్లి వస్త్రాన్ని తీయటం, బాష్ప కంటిని వారిన బాష్ప బిందువులు ధరిత్రిపై కురియు దుష్కర దుర్బల దుర్లక్షణములు అని మనం ఆ పద్యాలన్నీ కూడా భారతంలో విన్నాం. కనుక ఇటువంటి వంశక్షయములను చెయ్యటానికి ఇదొక మార్గం. ఎవరైతే ఏమంటే మీరు వాస్తన్నారు కదా, నువ్వు చెప్పినట్టును నేను ఉంటాను, నాకేం జరుగుతుందో చూస్తాను, నువ్వు ఛాలెంజ్ చేస్తావా అని. ఛాలెంజ్ ఏమి చెయ్యక్కర్లా, నువ్వు ఎవరితోటి పోటీలు పడక్కర్లా. అంత వాయవ్యం పెంచుకుని, అంత నైరుతి పెంచుకుని, అంత ఈశాన్యం కట్ చేసుకుని, అంత ఆగ్నేయం పెంచుకుని ఆ ఇంట్లో ఉండు, నీకే తెలుస్తుంది శాస్త్రం యొక్క పటిమేమిటో. దానికి ఛాలెంజ్లు చేయాల్సిన అవసరం లేదు. మూర్ఖులతో వాదన విషాన్నంతో సమానమని చెప్పేవారు మా గురువుగారు. మూర్ఖుడితో వాదన చేయకురా, కావాలని విషం కలుపుకుని అన్నం తిన్నట్టే అని. దేవుడు ఉంటే నాకు చూపించు అంటాడు. దేవుడు ఉన్నాడు, చూపిస్తామా? ఎక్కడి నుంచి తీసుకొచ్చి చూపిస్తాం? విద్యుత్ ఉన్నది, ఉన్నదో లేదో టెస్ట్ చేయాలంటే నువ్వు పోయి ప్లగ్గులో వేలు పెట్టు, ఉందో లేదో తెలుస్తుంది. అలాగే దైవనింద చెయ్యి, ఆయుద్ధాయం దానంతట అది క్షీణింపబడుతుంది. దానికోసం శాస్త్రం తెలిసినటువంటి వాడు తెలియని మూర్ఖుడితో వాదించాల్సిన అవసరం లేదు. నేనైతే అసలు ఆ వాదన జోలికి పోను. ఈ పెరిగినటువంటి వాయవ్య నైరుతి దిక్కులు ఏవైతే ఉంటాయో వాటిని మనం ఈ రకంగా సరిచేసుకున్నప్పుడు ఆ పెరిగినటువంటి దాన్ని వదిలిపెట్టేసి ఇలా అక్కడ ఉన్నటువంటి స్థలాకారాన్ని బట్టి సమచతురస్రంగానో దీర్ఘచతురస్రంగానో మార్చుకోగలిగితే ఈ దండాకార భూమి నీకు రక్షణనివ్వవలసిన దండంగా మారుతుంది. నీ చేతిలో మంత్రదండం ఉండి నీకెంత రక్షణ? నీ చేతిలో యమధర్మరాజు చేతిలో ఉన్నటువంటి దండం పాశం ఉంది, నీకెంత రక్షణ? అమ్మ పాదాలను ఆశ్రయించాడు, ఇక వాడికి ఎంత రక్షణ? భలే బలం కలిగినటువంటి వాడు గృహంలోనే సర్వరక్షణలో ఉన్నటువంటి వాడు గృహంలో చచ్చిపోతున్నాడు. వాడింటో వాడి సెక్యూరిటీ గార్డ్స్లో వాళ్ళ చేతుల్లో చూసాం మనం. పూజ్యశ్రీ ఇందిరాగాంధీ గారి యొక్క చరిత్ర మనకి తెలుసు. రక్షణనిస్తున్నటువంటి వాళ్ళ చేతుల్లోనే హతం అవటం. నిన్న మొన్న అక్కడ కొలంబియాలోనో ఎక్కడో సరదా ట్రిప్ కోసం అని వెళ్ళారు ఒక ఫ్యామిలీ. తల్లి అది ఎయిర్ క్రాష్ అయింది. తల్లి తండ్రి పైలట్ అందరూ మరణించారు. 4 పిల్లలు, 13 ఏళ్ళు, 11 ఏళ్ళు, 9 ఏళ్ళు, 5 ఏళ్ళు, 4 పిల్లలు. 40 రోజులు భయంకరమైనటువంటి అమెజాన్ అడవులు. కాలు తీసి కాలు పెడితే మరణాన్ని ఇచ్చేటువంటి పురుగులు, క్రిమికీటకాలు, భయంకరమైన కొండ చిలువలు, మృగాలు, పశుపక్షి క్రిమికీటకాదులు, పసి పిల్లలు, ఆహారం లేదు, పానీయం లేదు. గవర్నమెంట్ చేసినటువంటి కృషి అమోఘమైనటువంటి కృషి చేసింది. 40 రోజుల తర్వాత సురక్షితంగా పిల్లల్ని పట్టుకొచ్చారు. అబలే రక్షతి కాననే బలం లేనటువంటి వాడు కూడా ఆ భగవంతుడి దయ వల్ల అడవిలో రక్షింపబడుతున్నాడు. బలం భక్షతి స్వగృహే. బలం కలిగిన వాడు సొంత ఇంట్లోనే పోతున్నాడు. దైవీ బలే దుర్బలే. దైవ బలం కలిగిన వాడికి దుర్బలత్వం ఉండదు, దైవ బలం లేని వాడికి దుర్బలత్వం అనబడి ఉంటుంది. జాతే బ్రహ్మకు రామాయణం చెప్తున్నది. జాతే బ్రహ్మకు లేఖజో ధనపతిర్ యః కుంభకర్ణానుజ పుత్రశక్ర జితస్వయం దశశిరాహ పూర్ణాభుజాం వింశతి స్వేచ్ఛ కామరధాశ్వ విజయే మధ్యే సముద్రం గృహం సర్వం నశ్యతి. దైవీబలే దుర్బలే. 10 తలలు, 20 చేతులు, అమోఘమైన సంపద, అఖండమైనటువంటి శక్తి, దేవతలను శాసించినటువంటి ప్రజ్ఞ, వీరత్వం, బలం, శౌర్యం, ఇంద్రుణ్ణి జయించినటువంటి కుమారుడు, శత్రుదుర్భేద్యమైన సముద్ర గర్భంలో లంకా నగరం, సర్వం నిష్ఫలితం తదైవ విధినా. సర్వం నిష్ఫలమైపోయింది. ఎందుకు? దైవీబలే దుర్బలే. దైవ బలం పోవటం వల్ల ఈ వాయవ్య నైరుతి దోషాలు ఉన్నటువంటి వాళ్ళకి దైవ బలం కోల్పోవటం జరుగుతుంది. చాలామంది జాతకం చెప్పించుకుంటారు, ఏమండి 10th వరకు మా అబ్బాయి బాగానే ఉన్నాడు, ఇంటర్ దగ్గరికి వచ్చేసరికి ఏంటో చేంజెస్ వచ్చినాయి, చెప్పిన మాట వినరు, హఠంగా పెంకిగా మొండిగా తయారయ్యాడు, బ్యాడ్ స్నేహాలు, బ్యాడ్ హ్యాబిట్స్, ఎలా కాపాడుకోవాలి అని. ఒరే నాయనా, పోయిన నైరుతి వాయవ్యాలను సరి చేసుకోరా, వాడు బాగుపడతాడు. వాడిని తీసుకెళ్ళి రీహాబిలిటేషన్ సెంటర్స్లో వేస్తే బాగుపడ్డావు. ఆ మనోవేదనతో ఆ జబ్బు నీకు వస్తుంది, నీ భార్యకు వస్తుంది.
ఇంతమందికి చెప్పడం జరిగింది, వాళ్ళు సరి చేసుకుని బాగుపడటం జరిగింది. బుద్ధి ప్రజ్ఞని నశింపచేస్తుంది వాయవ్యం. ఏ ఇంట్లో అయితే భార్యాభర్తల కలతలు, ఏ ఇంట్లో అయితే ఎడసరం పెడసరంగా ఉండేటువంటి లక్షణాలు, ఏ గృహంలో అయితే వస్తున్నటువంటి ధనం నిలబడటం లేదో, వాయవ్య బెడ్రూము, నైరుతి ఈశాన్య బెడ్రూములు ఆ గృహంలో ఉన్నాయి అనబడేటువంటిది ఫండమెంటల్. చూసుకోండి, చెక్ చేసుకొని మార్చుకోండి. చెప్పిన మాటలో తేడా ఉంటే శాస్త్రంలో తేడా ఉన్నట్టు కాదు, నా పరిజ్ఞానం అంతవరకే ఉన్నట్టు, నాకు సంపూర్ణ విద్య రానట్టు. విద్య చాలా గొప్పదండి. శస్త్రవత్ ఖండయితి ఇది శాస్త్ర. శాస్త్రము అంటేనే పదునైనటువంటి కత్తితో నరికినట్లు. ఓ పదునైన కత్తితోటి అలా నరికితే చిన్న భిన్నం అవుతుంది, ఆ ముక్క సమానంగా తెగుతుంది. అంత పర్ఫెక్ట్గా చెప్పేటువంటిది శాస్త్రం. దాన్ని చదివినవాడు చక్కగా చెప్పగలడు, చదవనివాడు చెప్పలేడు. అపోలో హాస్పిటల్లో వైద్యం చేస్తే వికటిచ్చిన వాడు ఉన్నాడు, ఆర్ఎంపీ డాక్టర్ వైద్యం చేస్తే బాగుపడి ఇంటికి వచ్చిన వాడు ఉన్నాడు. కనుక వీడు అపోలో డాక్టర్ కంటే గొప్పవాడని కాదు, వీడి వ్యాధికి సరైనటువంటి మందు వాడి దగ్గర ఉంది, వాడి దగ్గర లేదు. చెప్పేటువంటి వాడిది దోషం తప్ప శాస్త్రం దోషం కాదు కాదు కాదు. ఈ దండాకార భూమిని ఇలా సరి చేసుకోవటం ద్వారా ఇందాక చెప్పబడినటువంటి దుర్దోషములు దుర్గండములన్నీ పరిహరింపబడేటువంటి సర్వసంపూర్ణమైనటువంటి సత్ఫలితములు పొందగలిగేటువంటి అవకాశములు ఉంటాయి. ఈరోజు ఈ దండాకార భూమి అయిపోయింది కదా, ఇందాక చెప్పాను దండాకార భూమి దండే పశుక్షయం.